కాటేరమ్మ ఈ పేరు మీరు 'సలార్' మూవీలో విని ఉంటారు. కర్ణాటకలో, తమిళనాడులో ఎక్కువగా పూజిస్తారు ఈమెను. అసలు కథ ఏమిటంటే, ఒకరోజు పార్వతీదేవి ఎక్కడికో వెళ్ళటం గమనిస్తాడు శివుడు. తెల్లవారుజాము సూర్యోదయం అయ్యేలోపు తిరిగి వచ్చేస్తుంది. ఇలా 1, 2 సార్లు గమనించాక ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నాకేమీ తెలియదు అని చెప్తుంది పార్వతీదేవి. మళ్ళీ రాత్రి పార్వతీదేవి వెళ్తున్నప్పుడు శివుడు పార్వతీదేవిని గమనించి చూస్తాడు. అయితే అప్పుడు పార్వతీదేవి ఒక అడవిలోకి వెళ్ళి ఉగ్రరూపం ధరించి అక్కడ ఉన్న శవాలను తింటూ ఉంటుంది. అలా చేయకూడదు అని చెప్పి శివుడు ఒక పెద్ద గొయ్యి తీస్తాడు. పార్వతీదేవి అడవిలోకి వెళ్తున్నప్పుడు ఆ గొయ్యలో పడిపోతుంది. అయితే పార్వతీదేవి ఆ గొయ్యలో నుంచి పైకి చూడగానే పార్వతీదేవికి శివుడు కనిపించగానే చాలా పశ్చాత్తాపడుతుంది. పశ్చాత్తాపడ్డ పార్వతీదేవి ఆమె ఉగ్రరూపాన్ని సగభాగం వదిలేసి పైకి వస్తుంది. గోతిలో వదిలేసిన సగభాగమే కాటేరమ్మ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.